క్విక్ షిఫ్టర్ కొట్టకూడదు అనుకుంటున్నాను. క్విక్ షిఫ్టర్ కూడా వస్తున్నాను. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా క్విక్ షిఫ్టర్ వచ్చేసి బ్యాంగ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్, లాస్ట్ వీడియోలో చూసారు కదా నా బైక్ సేల్ గురించి చెప్పాను. సో అది గాయ్స్, ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లాంగ్ మళ్ళీ ట్రావెల్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మధురవాడ వెళ్తున్నాం అనమాట. అండ్ బైక్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మళ్ళీ ఇంక ఈ వీడియోలో ఇంకేం చెప్తాను అని అంటే, నెక్స్ట్ బైక్ అప్డేట్ గురించి చెప్తాను అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ చెప్తే చెప్పొచ్చు. లాస్ట్ వరకు చూడండి వీడియో. చిల్లగా సింగిల్ మినిట్స్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. గైస్, లాస్ట్ టైం మీకు ఒకటి చెప్పాలి. ఈ జంక్షన్ ఉంది కదా, కైలాసపురం జంక్షన్, చాలా ఇయర్స్ తర్వాత చూశాను. పోలీసు వాళ్ళు కాదు, డైరెక్ట్ ఆర్టీఓ వాళ్ళు అయితే వేస్తారు ఇక్కడ బ్యాండ్. డైరెక్ట్ ఆర్టీఓ వాళ్ళు కాస్తారు ఇక్కడ ఈ ఏరియాలో అయితే. లాస్ట్ టైం జస్ట్ మిస్ దొరికిపోదాం మనం. ఎందుకు దొరికిపోదాం అంటే, నెంబర్ ప్లేట్స్ లేవు కదా ఫ్రంట్ బ్యాక్. దొరకమంటే బొమ్మ చూపించేస్తారు ఆర్టీఓ వాళ్ళు అయితే. డైరెక్ట్ బండి సీజ్. అట్లీస్ట్ పోలీసు వాళ్ళతో మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, బట్ ఆర్టీఓ వాళ్ళకి దొరకమంటే బ్యాండ్. క్విక్ షిఫ్టర్ కొట్టకూడదు అనుకుంటున్నాను. క్విక్ షిఫ్టర్ కూడా వస్తున్నాను. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా క్విక్ షిఫ్టర్ వచ్చేసి అసలు ఈ మధ్యపల్లం ఏరియాకి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ట్రాఫిక్ దో విరిగిపోతుంది. ఇదిగో ఫుల్ ట్రాఫిక్ జామ్. పర్లే, వెంకొచ్చిపాలెం మెల్లిగా దాటేసాం. హనుమంతబాగ ఎలా ఉంటుందో చూడాల. కొంచెం ఫ్రెండ్ వెళ్తే తెలుస్తుంది హనుమంతబాగ దోలు తీరిపోద్దా బాగానే ఉంటుందా అని. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళక తెలుస్తుంది. నాకు భయం వేస్తుంది. ఏ బొక్కల నుంచి ఎవడు ఎలా తిప్పుతాడో తెలియట్లేదు. ఇగో ట్రాఫిక్ జామ్. ఇంకా మూవింగ్ ట్రాఫిక్ అనుకున్నాను, బట్ లేదు, ఆగిపోయింది. ఒక 2 సిగ్నల్స్ పడవచ్చు నాకు తెలిసి, లేదంటే ఒక్క సిగ్నల్ అయినా పడవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి రెడ్ సిగ్నల్ ఉంది. చూద్దాం ఎన్ని సిగ్నల్లో సిగ్నల్ పాయింట్ దాటుతాం. నాకు తెలిసి 2 సిగ్నల్స్ పడతాయి. ఫ్రంట్ సైడ్ ఎవరు లేకపోతే చాలు. ఏ పోలీస్ వాడితో ఇష్యూస్ అవ్వకుండా వెళ్ళిపోతే చాలు. గాయస్, చెప్తే నమ్మరు, నాకు బొమ్మ కనబడిపోయింది. జస్ట్ 2 కిలోమీటర్స్ దాటడానికి నాకు ఎలా కాదన్నా 7 minutes పట్టింది గాయస్. అంత ట్రాఫిక్ ఉంది. అదే 3 యాక్సిడెంట్లు చూసా అప్పటికి. 3 యాక్సిడెంట్లు, 2 తాగుబోతులు పడుకుని పోయి ఉండిపోయారు రోడ్ మధ్యలో. ఏందో నాకు బొక్కిచ్చేయండి, నేను పోతా.
3:37 అయిపోయింది. 7 minutes ఇందాక ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగిపోయింది. ట్రాఫిక్ అంతగానం ఉంది. చాలా దారుణం ట్రాఫిక్ మాత్రం. ఇప్పుడే ఎలా ఉందంటే చెప్పాను కదా మీకు, రిటర్న్ వస్తున్నప్పుడు బొమ్మ కనబడిపోతుంది. ఇంకా ఎండాడ సిగ్నల్ పాయింట్ ఉంది, ఇంకా అది ఎప్పుడు దాటుతాము, ట్రాఫిక్ ఇలాగే ఉంటాయి. బ్యాంగ్ వన్స్ అపాన్ అ టైం ఈ కార్నరింగ్ బాగా ఎంజాయ్ చేస్తుండే. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ట్రాఫిక్ ఎక్కువైపోయింది కదా విశాఖపట్నంలో. ఏ టైంలో వచ్చినా నాకు ఆ కార్నరింగ్ మస్తు ఎంజాయ్ చేస్తుండే. అసలు ట్రాఫిక్ అంత దారుణం బీభత్సం అయిపోయిందంటే చిన్న చిన్న పాప్స్ కొడుతున్నాయి. సింగిల్ సిలిండర్ కదా, సో అందుకని బుజ్జి బుజ్జి పాప్స్. డ్యూల్ సిలిండర్ అయితే గట్టిగా వెళ్తుంది టప్ 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 అని. ఇంజిన్ ఆయిల్ సర్వీస్కి ఇవ్వాలి ఇంకొక 500 కూడా కాదు, 475 కిలోమీటర్స్లో వెళ్ళాలి. నాకు ఇటు నుంచి రూట్ తెలియదు. సాంకేతిక కాలేజ్కి వెళ్ళాలి మనం. త్రీ అంటే జీటీ ఇది ఎట్లా కొడుతున్నా, నేనేం వేయలే కోడ్ 6 కానీ ఏమేమి వేయలే, అయినా సరే ఎట్లా వస్తున్నాయి పాప్స్. ఇంకో వింటున్నారా? ఆడికి గుండెలోకి వస్తుంది ఆడికి. సాంకేతిక కాలేజ్ రియాక్షన్.
బొక్కలు ఏడుంటాడో ఏందో. లాస్ట్గా ఒక టాప్ అండ్ అయితే ఎక్కించడానికి ట్రై చేద్దాం ఈ రోడ్లో, ఉన్న పెట్రోల్ అవ్వదేందాం. 100 మీటర్స్ స్ట్రెచ్కి అయిపోద్దా అంటే 100 మీటర్స్ కాదు, కిలోమీటర్ స్ట్రెచ్ ఇది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయ్స్. నేను 7 నుంచి లెఫ్ట్ తీసుకుంటా. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎలాగ మనం డైలీ వ్లాగ్సే చేస్తున్నాం, సో నెక్స్ట్ వీడియోలో కూడా డైలీ వ్లాగ్, డైలీ రొటీన్, రియాక్షన్. ఒకప్పుడు ఇక్కడికి ఆసేవారు పోలీసు వాళ్ళు. చలో గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మాదరా బాబీ సైనింగ్ ఆఫ్.